నవగ్రహాలు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా మా గురువు గారు ప్రణవ పీఠాధిపతి అభినవ సుఖ త్రిభాషా మహాసహస్రావధాని శతాధిక ఆలయ ప్రతిష్టాపకకర్త సప్తఖండ అవధాన సార్వభౌమ ఆంధ్ర భాషాభూషణ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ, నవగ్రహ దేవతలకు నమస్కరిస్తూ నవగ్రహాల గురించి అన్నయ్య అందించిన వివరణని వినిపిస్తాను. విని తరిద్దాము. తప్పులుంటే క్షమించగలరు. హిందువుల నిత్య జీవిత ఆచారాలలో నవగ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మానవుని స్థితిగతులు, భవిష్యత్తు వంటి వ్యవహారాలలో వీటి ప్రభావం ఉంటుంది. నవగ్రహాలను పూజించడం, హోమాలు చేయించుకోవడం హిందువులలో ఒక ఆచారంగా ఉంది. నవగ్రహాలకు విడివిడిగా ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి. నవగ్రహాలు వరుసగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహుకేతువులు. సూర్యుని వాహనం 7 గుర్రాలతో కూడిన ఏకచక్ర రథం. చంద్రుని వాహనం లేడి. కుజుని వాహనం మేక. బుధుని వాహనం సింహం. గురుని వాహనం ఏనుగు. శుక్రుని వాహనం తెల్ల గుర్రం. శని వాహనం కాకి. రాహు వాహనం పులి. కేతువు వాహనం సర్పం. ఈ గ్రహాలు చాలా శక్తివంతమైనవి. పద్ధతి ప్రకారం వీటికి ప్రదక్షిణలు చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. సూర్యునికి అధిపతి అగ్ని. చంద్రునికి అధిపతి వరుణుడు. కుజునికి అధిపతి కుమారస్వామి. బుధునికి అధిపతి విష్ణువు. గురునికి అధిపతి ఇంద్రుడు. శుక్రునికి అధిపతి శచీదేవి. శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకి, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపు వగరులకు అధిపతులు. సూర్యుడు ఆయనాలకు, చంద్రుడు క్షణమునకు, కుజుడు ఋతువులకు, బుధుడు మాసములకు, గురువు పక్షములకు, శుక్రుడు సంవత్సరములకు అధిపతులు. ఇప్పుడు ప్రతి గ్రహానికి ధ్యాన శ్లోకాలను తెలుసుకుందాము. రవి, ఆదిత్యుడు, దివాకరుడు, సూర్యుడు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. దాసన చెట్టు పువ్వు రంగుతో సమమైన ఎరుపు రంగు కలవాడు కాశ్యప వంశీయుడు. గొప్పదైన కాంతి కలవాడు, చీకటిని పోగొట్టేవాడు, సకల పాపములను పోగొట్టేవాడు అయిన సూర్య భగవానునికి నేను నమస్కరించుచున్నాను. ఈ శ్లోకము శ్రద్ధతో చదివిన వారు ఆరోగ్యవంతులవుతారు. చంద్రుడు సోముడు. దదిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. పెరుగు, శంఖము, మంచు వంటి వాటి తెలుపు రంగుకు సమానమైన తెలుపు రంగు కలవాడు. పాల సముద్రము నుండి పుట్టినవాడు. శివుని కిరీటమునందు అలంకారాభరణము అయినవాడు. కుందేలు గుర్తును కలిగినవాడు. అమ్మతో కూడిన శివరూపాలలోని రూపుడైన సోమునికి నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకము శ్రద్ధతో చదివిన వారికి మనోధైర్యం పెరుగుతుంది. కుజుడు మంగళుడు. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. భూమి నుండి జన్మించినవాడు. మెరుపు వంటి ఎర్రని కాంతి కలవాడు. బాలుడు. శక్తి అనే ఆయుధాన్ని చేతియందు ధరించినవాడు అయిన మంగళునికి నేను నమస్కరించుచున్నాను. ఈ శ్లోకము శ్రద్ధతో చదివిన వారికి మంగళములు అనగా శుభములు కలుగుతాయి.
బుధుడు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. కదంబ వృక్షపు మొగ్గ వంటి ఆకుపచ్చని రంగు కలిగినవాడు, ఎవ్వరికి సాటిలేని బుద్ధిని కలవాడు, సౌమ్యముగా ఉండువాడు, సత్వగుణము కలిగినవాడు అయిన బుధునికి నేను నమస్కరించుచున్నాను. ఈ స్తోత్రము మంచి బుద్ధిని కలిగిస్తుంది. గురుడు దేవానాం చ ఋషీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దేవతలకు ఋషులకు గురువై బంగారు కాంతితో వెలుగొందేవాడు, బుద్ధిమంతుడు, 3 లోకాలలో శ్రేష్ఠుడు అయిన బృహస్పతికి నేను నమస్కరించుచున్నాను. ఈ స్తోత్రం బుద్ధిని సక్రమంగా ఉంచుతుంది. శుక్రుడు హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మంచు వంటి కుంద పుష్పము వంటి తామరతూడు వంటి పోలిక కలిగినవాడు, రాక్షసుల గురువులలో శ్రేష్ఠుడు, అన్ని శాస్త్రములను బాగుగా ఎరిగినవాడు అయిన శుక్రునికి నేను నమస్కరించుచున్నాను. ఈ స్తోత్రము బలాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. శని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నల్లటి కాటుక వర్ణమునకు సమానమైన వర్ణము కలవాడు, సూర్యునికి పుత్రుడు, యమునికి అగ్రజుడు అనగా అన్నగారు, ఛాయా మార్తాండులకు జన్మించినవాడు అయిన శనీశ్వరునికి నేను నమస్కరించుచున్నాను. శనీశ్వరుడు తన స్తోత్రము చేసిన వారి సమస్యలను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. రాహువు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. సగము శరీరము అనగా తలను కలవాడు, సూర్యచంద్రులను పట్టి విడచువాడు, సింహిక అనే రాక్షసికి జన్మించినవాడు అయిన రాహువును నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకము శ్రద్ధతో చదివిన వారికి కీర్తి ఆరోగ్యము లభిస్తాయి. కేతువు ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. పుష్పము ఆహారం స్వీకరించే మోదుగ చెట్టు పుష్పముతో పోలిక కలవాడు, అనగా శిరస్సు లేనివాడు, గ్రహ నక్షత్రాలకు శిరస్సు వంటివాడు, కోపము కలవాడు, తీక్షణమైన కోపము కలిగించేవాడు అయిన కేతువుకు నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకము శ్రద్ధతో చదివిన వారికి సమస్త పీడలు తొలగుతాయి. ఇప్పుడు ప్రతి గ్రహాన్ని గురించి విడివిడిగా తెలుసుకుందాము. సూర్యుడు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే తు మహేశ్వరః అస్తమానే స్వయం విష్ణు స్థయీమూర్తిర్దివాకరః. ద్విభుజం పద్మహస్తం చ వరదం మకుటాన్వితం ధ్యాయేద్దివాకరం దేవం సర్వాభీష్టప్రదాయకం. సూర్యుడు గ్రహాలకు అధిపతి, గ్రహరాజు, కాశ్యప గోత్రీయుడు, సత్వగుణ ప్రధానుడు, నిత్య యౌవన స్వరూపుడు. సంజ్ఞ ఛాయ ఈయనకు భార్యలు. ఈయనకి సంజ్ఞ వలన వైవస్వతుడు అనే మనువు, యమధర్మరాజు, యమునా నది జన్మించారు. ఛాయ వలన సావర్ణి అనే మనువు, శనైశ్చరుడు, తపతి అనే కూతురు జన్మించారు. ఈ సావర్ణి రాబోయే 8వ మన్వంతరానికి మనువు అవుతాడు. సూర్య తేజస్సు భరించలేక సంజ్ఞాదేవి తన ఛాయకు ప్రాణం పోసి పుట్టింటికి అనగా తండ్రి విశ్వకర్మ దగ్గరకు వెళ్ళిపోయింది. కొన్ని రోజులు అయ్యాక విశ్వకర్మ సంజ్ఞని తన భర్త దగ్గరికి పంపించి వేశాడు. పుట్టిల్లు విడిచి భర్త దగ్గరికి వెళ్ళక
ఆడుగుర్రం రూపం దాల్చి ఉత్తర ప్రాంతాలకు వెళ్లి తపస్సు చేసుకోసాగింది. కొన్నాళ్లకు నిజం తెలుసుకున్న సూర్యుడు తన తేజస్సును 1వ వంతుకు తగ్గించుకుని గుర్రం రూపం దాల్చి సంజ్ఞ దగ్గరికి వెళ్లి ఆమెను వరించాడు. అప్పుడు వారిద్దరికీ అశ్వినీ దేవతలు, ఆ తర్వాత రేవంతుడు పుట్టారు. ఈయనకు కెంపు గోధుమలు ప్రీతి. పద్మము మీద ఆసీనుడు అయి ఉంటాడు. మాఘమాసము ఇష్టమైన కాలము. క్షీరాన్న ప్రియుడు. సూర్యుడు వారాలలో తొలివారము అయిన ఆదివారానికి అధిపతి. ఈయన తూర్పు దిక్కుకు అధిపతి. సూర్యుడు వసంత ఋతువుకు అధిపతి. ఈయనకు సంబంధించిన పండుగలు సంక్రాంతి, రథసప్తమి. ఈయనకి గల ఇతర నామములు రవి, ఆదిత్యుడు, భాస్కరుడు, భానుడు, దివాకరుడు, మార్తాండు, ప్రభాకరుడు, జగత్ సాక్షి. సప్తాశ్వములు పూనిన ఏకచక్రరథమును అధిరోహించి మేరువు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రకృతిలో రాత్రి పగలును ఏర్పరుస్తూ ఉంటాడు. ఈయన రథసారథి ఊరువుడు. హనుమంతుడు ఈయన దగ్గర సకల శాస్త్రాలను నేర్చుకున్నాడు. నవగ్రహాలకు ఆదివారాలలో 60 ప్రదక్షిణలు చేసి గోధుమలు దానమిచ్చిన, నవగ్రహాలలో సూర్యునికి ఎర్రని రంగు వత్తులతో దీపం పెట్టి ఎర్రని వస్త్రాలు దానం చేసిన, ఆదివారం అన్నదానం చేసిన, ఆదివారాలలో ఉపవాసం ఉండి సూర్యనామాలతో అర్చించిన, రథసప్తమి రోజులలో సూర్యారాధన చేసి అష్టకాలు స్తోత్రాలు పఠించిన, మారేడు చెట్టు నాటి పెంచిన సూర్యుడు అనుగ్రహిస్తాడు. ఓం ఆదిత్యాయ నమః. చంద్రుడు జటాధర శిరోరత్నం శ్వేతవర్ణం నిశాకరం ధ్యాయేదమృత సంభూతం సర్వకామ ఫలప్రదం శ్వేతాస్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణం సోమం చతుర్భుజం దేవం కేయూర మకుటోజ్వలం. త్రిమూర్తుల వరప్రభావంతో అత్రి అనసూయలకు బ్రహ్మాంశతో చంద్రుడుగా, రుద్రాంశతో దుర్వాస మహర్షిగా, విష్ణువు అంశతో దత్తాత్రేయుడుగా జన్మించారు. బ్రహ్మాంశతో జన్మించిన చంద్రుడు దేవతలకు తన వెన్నెల అనే అమృత కిరణాలను ఆహారంగా ఇస్తాడు. ఈయన వెన్నెల వల్ల ఓషధులు, సోమలతలు పెరుగుతాయి. సోమలత నుండి వచ్చే సోమరసాన్ని దేవతలు ఆహారంగా స్వీకరిస్తారు. ఇతను హోమకారకుడు. దుర్వాసుని శాపం వల్ల ఒకనాడు ఐశ్వర్యాదులన్నీ సముద్రంలో కలిసిపోయాయి. చంద్రుడు కూడా సముద్రంలో కలిసిపోయాడు. క్షీరసాగర మథనం అయ్యాక క్షీరసాగరము నుండి చంద్రుడు తిరిగి జన్మించాడు. దక్షుని కుమార్తెలు అయిన 27 మంది తారలను చంద్రుడు వివాహం చేసుకున్నా రోహిణిని మాత్రం ఆదరించి మిగిలిన వారిని అలక్ష్యం చేయడంతో క్షయరోగివి కమ్మని దక్షుడు శపించాడు. శాపానికి గురైన చంద్రుడు క్షీణించడంతో ఓషధులు క్షీణించాయి. బ్రహ్మ సలహాపై చంద్రుడు భూలోకంలో సముద్ర తీరంలోని ప్రభాస క్షేత్రం చేరి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఈ ప్రభాస క్షేత్రం ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలోనిది. చంద్రుడు చేసిన శివలింగార్చనకి శివుడు అనుగ్రహించి శుక్లపక్షంలో వృద్ధి, కృష్ణపక్షంలో క్షయం చెందుతావు అని శాపాన్ని మార్చి అనుగ్రహించి తన శిరస్సున చంద్రుని ధరించి గ్రహాలలో ఒక గ్రహంగా నిలబెట్టాడు. చంద్ర ప్రతిష్ఠిత లింగాన్ని సోమేశ్వర లింగంగా పేర్కొని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా చేసి శాశ్వత కీర్తిని కల్పించాడు. చంద్రుడు సౌఖ్యప్రదాత, స్థూల ఆకారుడు, సాత్వికుడు, మృదు స్వభావి, నిత్య బాలుడు. ఈయనకి ఇతర పేర్లు సోముడు, నిశాకరుడు, సీతాంశుడు, తారాపతి, ఇంద్రుడు. చంద్రుడు ఆత్రేయ గోత్రీకుడు, సత్వగుణ ప్రధానుడు, మనోకారకుడు. ఈయన వాహనము లేడి. ఈయనకు ముత్యము, బియ్యము, పాలు ప్రీతి. మధ్యాహ్నము చంద్రునికి ఇష్టమైన కాలము. చంద్రుడు వాయవ్య దిక్కుకు అధిపతి, వర్ష ఋతువుకు అధిపతి,
వారాలలో 2వ వారము అనగా సోమవారానికి అధిపతి ఈ చంద్రుడు. చంద్రుడు దధ్యోదనం ప్రియుడు. ఈయనను ఆరాధించిన వారికి చంచలత్వం పోయి స్థిర వ్యక్తిత్వం వస్తుంది. స్ఫటికలింగాన్ని పూజించిన, ఆవు పాల పాయసాన్ని లక్ష్మీనారాయణులకు నివేదన చేసిన, బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా సమర్పించిన, అరటి పళ్లను గోవులకు తినిపించిన చంద్రుడు అనుగ్రహిస్తాడు. ఈయన కుమారుడు బుధుడు. ఓం చంద్రాయ నమః. కుజుడు గురించి తెలుసుకుందాము. రక్తమాల్యాంబరధరం మేషారూఢం చతుర్భుజం శక్తిశూల గదా పద్మాన్ ధారయంతం కరాంబుజైః అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు వినాశయ. దక్షయజ్ఞంలో తండ్రి తిరస్కారానికి గురై యోగాగ్నిలో దగ్ధమైపోయిన సతీదేవి వియోగం భరించలేని పరమేశ్వరుడు 1000 సంవత్సరాలు హిమాలయాలలో తపస్సమాధిలోనికి వెళ్ళిపోయాడు. అలా తపస్సు చేస్తున్న పరమేశ్వరునికి ఒకనాడు నుదుటి నుండి స్వేద బిందువులు పుట్టి నేలపై రాలగా ఆ అమోఘమైన శివుని స్వేద బిందువులను భూదేవి భద్రముగా తన కడుపులో దాచుకుంది. ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. భూమిపుత్రుడు కనుక ఆ బాలుడిని భౌముడు అని, కుజుడు అని అన్నారు. 4 భుజాలతో అరుణవర్ణంతో ఉన్న ఆ బాలుడిని శివుడు దీవించి బాలుని బాధ్యత భూమికి ఇచ్చాడు. బాలుడు పుట్టిన ప్రదేశం ఇప్పటి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. ఆ బాలుడు పెద్దవాడయ్యాక కాశీ వెళ్ళి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గూర్చి కఠోర తపస్సు చేశాడు. బాలుని తపస్సుకి మెచ్చిన శివుడు అతనిని గ్రహంగా చేశాడు. తపశ్శక్తితో అగ్ని వంటి తేజస్సు పొందిన ఆ బాలునికి అంగారకుడు అని పేరు వచ్చింది. కుజుడు భరద్వాజ గోత్రీకుడు. భూమి శివులు తల్లిదండ్రులు. రక్తవర్ణ స్వరూపుడు. ఇతడు దానవ జాతివాడై రజోగుణ ప్రధానుడై ఉగ్ర స్వభావుడై వృద్ధరూపుడైన క్షత్రియ కులం వాడు. చంచల స్వభావుడు. ఇతని భార్య శక్తిదేవి. కుమారుడు సుమరసూనుడు. ఇతని వాహనం మేక. గుడాన్న పాయస ప్రియుడు. వారములలో మంగళవారానికి ఇతను అధిపతి. ఈయనకు సంబంధించిన పండుగలు సుబ్రహ్మణ్య షష్ఠి. పగడము, రాగి, కందులు ఈయనకి ప్రీతికరమైనవి. గ్రీష్మ ఋతువు ఇతనికి ఇష్టమైన కాలము. సుబ్రహ్మణ్యునికి మంగళవారాలలో ప్రదక్షిణలు చేసిన, ఎర్రని వస్త్రంలో కందులు పోసి దానమిచ్చిన, కృత్తికా నక్షత్రం రోజులలో షష్ఠీ తిథులలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసి సుబ్రహ్మణ్య దేవాలయాలలో కందులు దానమిచ్చిన, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నుంచి ప్రతి నెల వచ్చే షష్ఠులు అనగా 24 షష్ఠీ రోజులలో సుబ్రహ్మణ్యుని పూజించిన, నవగ్రహాలలో కుజుని వద్ద 7 ఎర్ర రంగు ఒత్తులతో దీపం పెట్టి కుజుడిని ఎర్రని వస్త్రాలతో పూలతో అలంకరించిన కుజుడు అనుగ్రహిస్తాడు. ఓం మంగళప్రదాయ నమః. బుధుడు గురించి తెలుసుకుందాము. సింహారూఢం చతుర్భుజం ఖడ్గ చర్మ గదాధరం సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్థ సిద్ధిదం. వాణిజ్య నిపుణో వస్యో వాతాంగీ వాతరోగహృత్ స్థూల స్థైర్య గుణాధ్యక్ష స్థూల సూక్ష్మాధికారణః. పరమ సుందరుడైన చంద్రుడు బృహస్పతి దగ్గర చదువుకునే రోజులలో అతనిని చూచి మోహించిన గురుపత్ని తార చంద్రునితో పాటు అతని అంతఃపురానికి వెళ్ళిపోయింది. భార్య కోసం దుఃఖించిన గురువుగారు తన భార్యని పంపించమని కోరినా చంద్రుడు తిరస్కరించి గురుదారను పొందాడు. ఇంద్రుడు వచ్చి చెప్పినా చంద్రుడు వినలేదు. కోపించిన ఇంద్రుడు దేవసైన్యంతో చంద్రునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. శుక్రుడు చంద్రునికి అండగా నిలబడి రాక్షస సేనతో వచ్చి ఇంద్రునితో యుద్ధం చేశాడు.
అప్పుడు బ్రహ్మ వచ్చి చంద్రుని మందలించి తారను బృహస్పతికి అప్పగించాడు. ఆ సమయానికి తార నిండు గర్భవతి. బ్రహ్మ తారను పిలిచి, నీ చపలత్వంతో ఇంత గొడవ వచ్చింది అని మందలించి, పుట్టబోయే బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పమన్నాడు. చంద్రుని బిడ్డ అని తార చెప్పింది. పుట్టిన బిడ్డను చంద్రుడు తీసుకువెళ్లి బుధుడు అని పేరు పెట్టి పెంచి పెద్ద చేశాడు. బుధుడు కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గురించి ఘోర తపస్సు చేయగా శివుడు అనుగ్రహించి బుధుడిని గ్రహంగా చేశాడు. బుధునిని సౌమ్య కుమార అని కూడా పిలుస్తారు. ఇతను ఆత్రేయ గోత్రీకుడు, నపుంసకుడు. ఇతని తల్లిదండ్రులు తారాచంద్రులు. శూద్రజాతివాడు. ద్విస్వభావముతో యవ్వనవంతుడై గుండ్రని ఆకృతితో పొడవుగా ఉండి పసుపు పచ్చని బంగారు రంగుతో ప్రకాశించుచు రజోగుణ స్వరూపుడైన శైవుడు. ఇతని వాహనము సింహము. ఇతనికి ఇష్టమైనవి పెసలు, సంపంగి, పచ్చని రత్నం, సత్తు, పాదరసము. షడ్రసములు ఇతనికి ఇష్టము. బుధునికి అధిదేవత విష్ణువు. వారములలోని బుధవారానికి ఇతను అధిపతి. ఇతని భార్య ఇలా. ఇతని కుమారుడు పురూరవుడు. బుధుడు ఉత్తర దిక్కుకు అధిపతి, శరదృతువుకి అధిపతి. ముక్కోటి ఏకాదశి ఈయనకు ఇష్టమైన పర్వం. గణపతి, విష్ణు ఆలయాలు తరచూ దర్శించిన, పచ్చరత్నాన్ని చిటికన వేలుకు ధరించిన, బుధవారం పెసరపప్పు పులగాన్ని పేదలకు పంచిన, ప్రతి బుధవారం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి పెసలు దానమిచ్చిన, నవగ్రహాలయంలో బుధుని దగ్గర ఆకుపచ్చ దారాలతో చేసిన 17 ఒత్తులతో దీపారాధన చేసి ఆకుపచ్చని వస్త్రంతో బుధుని అలంకరించి ఆకుపచ్చ వస్త్రాలు దానం చేసిన, బుధుని అనుగ్రహంతో వ్యాపారంలో అభివృద్ధిని, సర్వరోగాల నుండి విముక్తిని పొందవచ్చు. ఓం బుధాయ నమః. గురుడు గురించి తెలుసుకుందాము. వరాక్షరమాలాం దండం చ కమండలుధరం విభుం పుష్పరాగాంకితం పీతం వరదం భావయేద్గురుం పీతాంబరధరం దేవం పీతగంధానులేపనం పుష్పరాగమయం భూష్ణుం విచిత్రమకుటోజ్వలం అభీష్టవరదం దేవం సర్వజ్ఞం సురపూజితం సర్వకార్యార్థ సిద్ధ్యర్థం ప్రణమామి గురుం సదా. బ్రహ్మ ముఖం నుండి పుట్టిన వారిలో అంగీరసుడు అనే ప్రజాపతి మహాతపస్వి. ఈయన కొన్ని రోజులు బ్రహ్మ కోరికపై తపస్సుకు పోయిన అగ్ని బదులు అగ్ని బాధ్యతలు స్వీకరించాడు. ఈయనకు శివ అనే స్త్రీతో వివాహమైంది. అగ్ని తేజస్సుతో వీరికి 7 పుత్రులు పుట్టారు. వారిలో బృహస్పతి ఒకరు. ఈయన తన తపస్సుతో మహాబుద్ధిమంతుడై దేవగురువు అయ్యాడు. బుద్ధికి మారుపేరు బృహస్పతిగా పేరు తెచ్చుకున్నాడు. కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గూర్చి ఘోర తపస్సు చేయగా శివుడు అనుగ్రహించి బృహస్పతిని గ్రహముగా చేశాడు. దేవతల వెన్నంటి ఉండి గురువుగా వారి బాగోగులు చూస్తూ అనుక్షణం వారిని రక్షిస్తూ గురువుగా పేరు సార్థకం చేసుకున్నాడు. ఈయనని వాచస్పతి అని కూడా అంటారు. ఈయన అంగీరస గోత్రీకుడు. ఈయన తల్లిదండ్రులు శివ, అంగీరసుడు. ఈయన భార్య తార. ఈయన శాంతమూర్తి అయి సాత్విక స్వభావము కలిగి సత్వగుణ ప్రధానుడై గుండ్రని ఆకృతితో పొడవైన శరీరము కలిగి గజవాహనుడై బ్రాహ్మణ కులస్థుడై నిత్య వృద్ధ స్వరూపుడై కటాక్ష వీక్షణలతో ఉంటాడు. ఈయనకి శనగలు, బంగారం, మామిడి, సపోటాలు ప్రీతికరము. వారములలో గురువారానికి అధిపతి, హేమంత ఋతువుకు అధిపతి. దత్త జయంతి, గురు పూర్ణిమలు ఈయన పండుగలు. కనకపుష్య రాగాన్ని బంగారు ఉంగరంలో ఉంచి చూపుడు వేలుకు ధరించిన, గురు పూర్ణిమ రోజు గురుస్తవము పారాయణం చేసిన,
దత్త జయంతి రోజు దత్తస్తవము పారాయణ చేసిన, గురుమంత్ర జపాన్ని 40 రోజులలో 16,000 సార్లు చేసిన, దత్త సాయి మందిరాలలో సాధువులకు బీదలకు అన్నదానం చేసిన, నవగ్రహాలలోని గురుడు దగ్గర 16 పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసి పసుపు రంగు వస్త్రాలతో గురుడును అలంకరించి పసుపు పూలతో పూజించి పసుపు వస్త్రాలు దానం చేసిన, తరచూ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనగలు దానం చేసిన, గురువారాలు ఉపవాసం ఉండి దత్త గురుస్తోత్రాలు శ్లోకాలు పఠించి ప్రదక్షిణలు చేసి 16వ గురువారం అష్టోత్తరాలతో పూజించిన, గురువారాలలో ఉడకబెట్టిన శనగలను పేదలకు పంచిన, అట్టివారు గురు అనుగ్రహంతో అన్నింటా విజయం పొంది పూజనీయుడు అవుతాడు. ఓం గురవే నమః. శుక్రుడు గురించి తెలుసుకుందాము. శుక్రం చతుర్భుజం దేవం అక్షమాలా కమండలం దండహస్తం చ వరదం భానుజ్వాలాంగశోభితం శుక్లాంబరం శుక్లమాల్యం శుక్లగంధానులేపనం వజ్రమాణిక్య భూపాఢ్యం కిరీటమకుటోజ్వలం శ్వేతాస్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణం. ఈ శుక్రుడు భృగు మహర్షి కుమారుడు. ఇతని అసలు పేరు కావ్యుడు. మృత సంజీవిని విద్య కోసం ఈ కావ్యుడు 1000 సంవత్సరములు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. ప్రతిరోజు పగలు అగ్నిలో వ్రేల్చబడిన పొగాకు నుంచి వచ్చే పొగను అధోముఖుడై చెట్టుకు వ్రేలాడుతూ తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సుకు సంతసించి ప్రత్యక్షమై మృత సంజీవిని విద్యను ప్రసాదించాడు. ఒకప్పుడు అంధకాసురుడు తన సైన్యంతో శివునితో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో శివగణాల వల్ల చచ్చిన రాక్షసులను కావ్యుడు తన మృత సంజీవిని విద్యతో బ్రతికించసాగాడు. ఆగ్రహించిన శివుడు ఆ కావ్యుడిని మృంగివేశాడు. తరువాత అంధకాసురుడిని సంహరించాడు. మృత సంజీవిని విద్యతో కావ్యుడు శివుని ఉదరంలో సజీవంగా ఉండి అక్కడ ఉన్న లోకాలను సందర్శిస్తూ ప్రదక్షిణలు చేయసాగాడు. ఈ ప్రదక్షిణల ఫలితం వల్ల అతని పాపం తొలగింది. శివుడు జాలిపడి ఆ కావ్యుడిని తన శుక్రం ద్వారా బయటకు విడిచాడు. అప్పటి వరకు నల్లగా ఉండే ఆ కావ్యుడు తెల్లని రూపం వాడుగా అయ్యాడు. వీడిని క్షమించమని పార్వతి కోరగా, తన ఉదరం నుండి పుట్టాడు కనుక కావ్యుడిని తన కుమారునిగా స్వీకరించి శుక్రం నుండి పుట్టడం వల్ల శుక్రుడు అని పేరు పెట్టి అతనిని సాగనంపాడు. అచ్చటి నుండి శుక్రుడు బయలుదేరి కాశీ వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. సంతోషించిన శివుడు ప్రత్యక్షమై శుక్రుడిని గ్రహంగా చేశాడు. శుక్రుడు ప్రతిష్ఠించిన లింగం శుక్రేశ్వర లింగంగా ప్రసిద్ధి పొంది ఇప్పటికీ కాశీలో పూజలు అందుకుంటుంది. ఈ శుక్రుడు రాక్షసులకు గురువై వారిని కాపాడుతూ వచ్చాడు. శుక్రుడిని భార్గవుడు అని, దైత్య గురువు అని పిలుస్తారు. ఈయన తల్లిదండ్రులు ఉషా భృగువు. ఇతను ఆగ్నేయ దిక్కుకు అధిపతి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుడు. ఇతను భార్గవ గోత్రీకుడు. ఇతను చంద్రునికి మిత్రుడు. స్థిర స్వభావము కలవాడు. శాంత స్వభావి. రజోగుణ ప్రధానుడు. ఇతను సమాన ఎత్తులో ఉండే బ్రాహ్మణ జాతికి చెందిన వృద్ధ రాక్షస పురుషుడు. ఇతని వాహనం తెల్లని గుర్రం. వారములలో శుక్రవారానికి ఇతను అధిపతి. రాక్షసులకు గురువు. వర్ష ఋతువుకు అధిపతి. ఆగ్నేయ దిక్కుకు అధిపతి. ఇతను పాయస ప్రియుడు. మధురమైన రుచులు ఇతనికి ఇష్టము. బొబ్బర్లు, చందనం, అరటిపళ్ళు, రజితము ఇతనికి ఇష్టమైనవి. నవగ్రహ ప్రదక్షిణలు చేసి ప్రతి శుక్రవారం బొబ్బర్లు దానమిచ్చి తెల్లని వస్త్రాలతో శుక్రుడిని అలంకరించిన, మహాలక్ష్మీ పూజలు చేసిన, తరచూ లక్ష్మీ ఆలయాలు సందర్శించిన, వజ్రమును బంగారు ఉంగరంలో ధరించి కుడిచేయి మధ్యవ్రేలుకి ధరించిన,
శుక్రుడు అనుగ్రహించి పరశ్రీ వ్యామోహాన్ని పోగొట్టి ముఖముపై వచ్చే రోగాలు పోగొట్టి కాపాడుతాడు. ఓం శుక్రాయ నమః. శనైశ్చరుడు గురించి తెలుసుకుందాము. నీలాంబరో నీలవపు కిరీటి గృద్రస్థితస్త్రాసకరో ధనుష్మాన్ చతుర్భుజ సూర్యసుత ప్రశాంత సదాస్తు మహ్యం వరదః ఛాయాపుత్రాయ శర్వాయ శరతూనీరధారిణే చరస్థిర స్వభావాయ చంచలాయ నమో నమః వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ విపత్పరం పరేశాయ విశ్వవంద్యాయ తే నమః. ఈ శనైశ్చరుడు సూర్యునికి ఛాయాదేవికి పుట్టిన సంతతిలో రెండవవాడు. ఇతని అగ్రజుడు సావర్ణి అని రాబోయే 8వ మనువు. ఇతని సోదరి తపతి నది. గ్రహాలలో బలమైన గ్రహం ఈ శనిగ్రహం. శనైశ్చరుడు కాశీ వెళ్లి శివలింగ ప్రతిష్ఠ చేసి శివుని గురించి కఠోర తపస్సు చేసి శివుని మెప్పించి శనిగ్రహం అయ్యాడు. కాశీలో విశ్వేశ్వరలింగానికి దక్షిణంగా, శుక్రేశ్వరలింగానికి ఉత్తరంగా శని ప్రతిష్ఠ చేసిన శనీశ్వరలింగం ఉంటుంది. శివుడు ఇతనికి గ్రహస్థానం కల్పించడమే కాకుండా ఇతరులను పట్టి పీడించే శక్తినిచ్చాడు. తద్వారా వారి పాపాలు పోగొడతాడు. శివుడు తనని సైతం పీడించే శక్తిని ఇతనికిచ్చాడు. పూర్వం పిప్పలుడు అనే బ్రహ్మ రాక్షసుడు లోకాలను పీడిస్తుండగా శని అతనిని సంహరించాడు. దానితో బ్రహ్మహత్యా పాతకం శనికి చుట్టుకుంది. బ్రహ్మ సలహాపై వృద్ధ గౌతమీ తీరంలో శని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి దోషం తొలగించుకున్నాడు. అదే ఈనాటి తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లెలో ఉన్న మందేశ్వరలింగం. శనివారం రోజున గంధ సింధూరంలో తైలము అనగా ముడి నువ్వుల నూనె కలిపిన మిశ్రమాన్ని హనుమంతుని విగ్రహానికి రాసి తమలపాకులతో అరటిపళ్లతో పూజ చేసి అరటిపళ్ళు అప్పాలు నివేదన చేసి అర్చించిన వారిని శని పీడించడు మరియు ఏలినాటి శని దోషాలు తొలగుతాయి. ఇతను మందుడు, మందగమనుడు, నపుంసకుడు, నల్లని చీకటి వంటి ఛాయతో పొట్టిదైన దీర్ఘాకార శరీరంతో తమోగుణ స్వభావుడై స్థిర మనస్కుడై తీక్షణ స్వభావం కలవాడై వృద్ధరూపుడైన శైవుడు. ఇతను కాకిని వాహనంగా కలిగి సంచరిస్తూ ఉంటాడు. ఈయన భార్య జ్యేష్ఠాదేవి. ఇతను పశ్చిమ దిక్కువాడు. వారాలలో శనివారానికి ఇతను అధిపతి. అందుకే ఈ రోజును మందవారము అని పిలుస్తారు. శిశిర ఋతువుకి అధిపతి. వగరు రుచి ప్రియుడు. ఆవు పెరుగు ఇతనికి ఇష్టమైన ప్రసాదం. శని త్రయోదశి, శివరాత్రి ఈయన పండుగలు. నువ్వులు, రేగు, నేరేడు, ఇంద్రనీలమణి, సీసము, ఇనుము ఇవి ఈయనకు ఇష్టము. ఇంద్రనీలమణిని చిటికన వ్రేలికి వెండి ఉంగరంలో ఉంచి ధరించిన, తాటి చెట్టును ఆరాధించిన, తాటి చెట్టును ఉంగరంలో చిత్రించి ధరించిన, మందపల్లెలో శనికి తైలాభిషేకం చేయించిన, తిరునల్లార్ శని సింగనాపూర్లోని శని దేవాలయాలను దర్శించిన, శనివారం నాడు నవగ్రహాల ఆలయంలోని శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకించి 19 నల్లని ఒత్తులతో దీపారాధన చేసి నల్ల వస్త్రంతో స్వామిని అలంకరించి నల్లని వస్త్రం, నల్ల నువ్వులు దానం చేసిన, అయ్యప్ప దీక్ష చేసిన, ప్రతిరోజు మధ్యాహ్నం బెల్లం, నల్ల నువ్వులు కాకులకు పెట్టిన, శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం చేసిన, 40 రోజులు నవగ్రహ ప్రదక్షిణలు చేసి ఆఖరు రోజు శనికి తైలాభిషేకం చేసిన, తరచూ నవగ్రహాల ప్రదక్షిణలు, నువ్వులు దానం చేస్తున్నా, ప్రతి శనివారం తైలాభ్యంగన స్నానం చేస్తున్నా శనీశ్వరుడు అనుగ్రహించి వారికి కార్యభంగములు కలుగకుండా చేస్తాడు. సోమరితనాన్ని పోగొడతాడు. వాత రోగాలు, కాళ్లకు సంబంధించిన రోగాలు పోగొడతాడు. శని పీడలను పోగొడతాడు. ఏల్నాటి శని దోషాలను నివృత్తి చేస్తాడు. తద్వారా పాప ప్రక్షాళన చేస్తాడు. ఓం శనైశ్చరాయ నమః. రాహువు గురించి తెలుసుకుందాము. ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటినం సైంహికేయం కరాళాస్యం భక్తానామభయప్రదం రాహుం చతుర్భుజం చర్మశూల ఖడ్గవరాంగినం కృష్ణాంబరధరం నీలం కృష్ణగంధాసులేపనం
గోమేధిక విభూషంచ విచిత్రమకుటం ఫణిం కృష్ణసింహారథారూఢం మేరుం చైవ అప్రదక్షిణం. దేవదానవులు చేసిన క్షీరసాగర మదనం నుండి అన్ని వస్తువులతో పాటు చివరగా అమృతం ఉద్భవించింది. రాక్షసులు అమృత కలశాన్ని అపహరించి తీసుకుపోయారు. దేవతలు విష్ణువుని ధ్యానించగా విష్ణువు మోహిని రూపంలో వచ్చి తన అందంతో రాక్షసుల్ని ఆకట్టుకొని అమృతాన్ని తాను అందరికీ పంచుతానని చెప్పి దేవతలను ఒక వరుసలో రాక్షసులను ఒక వరుసలో కూర్చోబెట్టి దేవతలకి అమృతం పోస్తూ రాక్షసులను తన అందంతో కవ్విస్తూ రాక్షసులను వంచించి అమృతాన్నంతా దేవతలకు పంచేసింది. ఇది గ్రహించిన రాహువు అనే రాక్షసుడు దేవతల వరుసలోకి వచ్చి కూర్చొని ఆ దేవతలతో పాటు అమృతం తాగాడు. సూర్యచంద్రులు ఈ విషయాన్ని విష్ణుమూర్తికి చెప్పారు. విష్ణువు రాహువు తలని తన చక్రంతో ఖండించాడు. తెగిన తలను శ్రీహరి గ్రహంగా మార్చాడు. తన తలని నరకడానికి కారకులు అయిన సూర్యచంద్రులను రాహువు వైరంతో మింగుతూ ఉంటాడు. అవే సూర్యచంద్ర గ్రహణాలు. ఇతను కశ్యపుడు సింహిక అనే రాక్షసి పుత్రుడు. ఇతను పైఠీన గోత్రీకుడు. ఇతను దీర్ఘాకారము కలిగిన పొడవైన శరీరము కలిగిన నాగజాతివాడు. ఇతను తమోగుణ స్వభావుడు, చర స్వభావి, నిత్య యవ్వన స్వరూపుడు, నైరుతి దిక్కుకు అధిపతి. మినపగారెలు ఇతనికి ప్రీతి, పులుపు రుచి ఇతనికి ఇష్టము. మినుములు, గోమేధికం, సీసం ఈయనకు ఇష్టమైన వస్తువులు. నల్లని సింహము ఇతని వాహనము. నాగదేవాలయాలు, దుర్గాదేవాలయాలు తరచూ దర్శించి ఇతను తెచ్చే అరిష్టాలకు దూరంగా ఉండవచ్చు. గోమేధికాన్ని ఉంగరంలో ఉంచి మధ్యవేలుకు ధరించి రాహు అనుగ్రహం పొందవచ్చు. ప్రతిరోజు ప్రతి వారములలో గంటన్నర చొప్పున వరుసగా సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, శనివారం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, శుక్రవారం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటాడు. ఈ గంటన్నర కాలాన్ని రాహుకాలము అంటారు. ఓం రాహవే నమః. కేతువు గురించి తెలుసుకుందాము. ధూమ్రవర్ణం ధ్వజాకారం ద్విభుజం వరదాంగదం చిత్రాంబరధరం కేతుం చిత్రగంధానులేపనం వైఢూర్యాభరణం చైవ వైఢూర్యమకుటం ఫణిం చిత్రం కపాదికరసం మేరుం చైవ ప్రదక్షిణం కేతుం కరాళవదనం చిత్రవర్ణం కిరీటినం ప్రణమామి సదా దేవం ధ్వజాకారం గ్రహేశ్వరం. విష్ణువుచే తల నరకబడిన రాహువు యొక్క శరీర మొండెము కేతువు. కేతువు చిత్రవర్ణుడు. ఇతను రౌద్రగ్రహం. ఇతను కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయగా శివుడు అనుగ్రహించి ఇతనిని గ్రహంగా మార్చాడు. ధూమము అనగా పొగ స్వరూపుడు. ఇతనికి ఉలవలు, వైఢూర్యం, దానిమ్మ ఇష్టమైనవి. ఇతను జైమిని గోత్రీకుడు, నపుంసకుడు. ఇతని తల్లిదండ్రులు కశ్యపుడు, సింహిక. ఇతని భార్య ధూమ్రాక్షి. సమాన ఎత్తులో ఉండి గ్రద్దను వాహనంగా చేసుకుని సంచరిస్తూ ఉంటాడు. తమోగుణ స్వభావి, రాక్షస జాతివాడు, చంచల స్వభావి, నిత్య బాలుడు. ఇతను కూడా సూర్యచంద్రులను పీడిస్తూ ఉంటాడు. ఇతను అందరిలో భేదాన్ని కలిగిస్తూ ఉంటాడు, వైరాగ్య భావాన్ని కలిగిస్తాడు. చిత్రవర్ణ వస్త్రాలు ధరిస్తాడు. వైఢూర్యాన్ని చిటికన వేలు ఉంగరానికి ధరించి కేతువు అనుగ్రహం పొందగలరు. కేతువు ముక్తికారకుడు. మెరుగైన ఆధ్యాత్మిక ఉన్నతిని కల్పిస్తాడు. కేతుగ్రహ దోషాలకు వినాయకునికి, సుబ్రహ్మణ్యునికి ప్రదక్షిణలు చేసి తొలగించుకోవచ్చు. ఇతని దోష నివారణకు దుప్పటి, గొడుగు, రగ్గులు, స్వెట్టర్లు, ఉసిరికాయలు దానం చేయడం శ్రేయస్కరం.
కేతువును త్వరగా శాంతింపచేయాలంటే రోజు నలుపు తెలుపు రంగులున్న కుక్కకు ఆహారం పెట్టాలి. కేతువు ఒక్కో రాశిలో 7.5 పాటు ఉంటాడు. ఇతను ఆకస్మిక రాజయోగాన్ని, అదృష్టాలను తెచ్చిస్తాడు. ఓం కేతవే నమః. నవగ్రహాలు గురించి ఇంకా కొద్దిగా తెలుసుకుందాము. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే కాళ్లు కడగనక్కరలేదు. నవగ్రహాలకు అర్చన చేసి ప్రదక్షిణలు చేసినప్పుడు కాళ్లు కడగకూడదు. అలాగే ఇంటికి వెళ్ళాలి. కాళ్లు కడిగితే ఇక వారి అనుగ్రహము లభించదు. చేసినదంతా వృథా ప్రయాస. తైలాభిషేకము చేసుకుంటే, అది స్వయముగా చేసుకుంటే కాళ్లు కడగాలి. కాని అక్కడ ఉన్న అర్చకుడు ఏమి చెబితే అది చేయాలి. కోరికలు తీరాలని ప్రదక్షిణలు చేయునప్పుడు వేగంగా చేయాలి. ఆలయం ఏ దిక్కుకు ఉన్నా సూర్యునికి ఎదురుగా నిలబడి నవగ్రహాలకు నమస్కరించి అక్కడ నుండి ప్రదక్షిణలు మొదలుపెట్టాలి. ఒకవేళ ప్రత్యేకంగా ఒక గ్రహానికి ప్రదక్షిణ చేయాలి అంటే ఆ గ్రహం ముందు నుండి ప్రదక్షిణలు మొదలు పెట్టాలి. ఆలయములకు వెళ్ళినప్పుడు అక్కడ నవగ్రహాలు ఉంటే ముందుగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి వాటికి నమస్కరించిన తర్వాత మిగిలిన దేవతలను దర్శించవలెను. సర్వసాధారణముగా నవగ్రహాలు విగ్రహ రూపంలో వాహనములతో ఉంటాయి. ఒక్కో ఆలయంలో వారి భార్యలతో కలిసి ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో ఈ నవగ్రహాలు లింగ రూపంలో ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఇలా ఒకే పానమట్టం మీద ప్రతిష్ఠించబడి ఉన్న నవగ్రహాలను కాశీలో చూడవచ్చు. నరకాసురుడు తన సామ్రాజ్యమైన ప్రాగ్జ్యోతిష్యపురము రాజధాని అయిన కామాఖ్యలో నవగ్రహాలను లింగ రూపంలో ప్రతిష్ఠించుకొని రోజు వాటిని అర్చించిన తర్వాత తన కార్యక్రమాలలోనికి వెళ్ళేవాడు. యుద్ధానికి వెళ్లే ముందు తప్పక వీటిని అర్చించి యుద్ధానికి వెళ్లి విజయం సాధించి వచ్చేవాడు. ఈ నరకాసురుడు హిరణ్యాక్షుడిని సంహరించడానికి వరాహరూపమెత్తిన విష్ణువుకి భూమికి జన్మించినవాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత కామాఖ్యలోని అమ్మవారిని పూజిస్తూ స్త్రీలను తల్లిలా భావించాడు. నవగ్రహాలను ఆరాధించేవాడు. యుగాలు గడిచాయి. ద్వాపర యుగంలో అతనికి ప్రక్క రాజ్యమైన శోణితపురానికి రాజైన బాణాసురునితో స్నేహం పెరిగి ఈ అర్చనలు అన్నీ మానివేశాడు. ప్రపంచంలోని అన్ని రాజ్యాల మీద దండయాత్ర చేస్తూ అక్కడి రాకుమార్తెలను ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి ఉంచేవాడు. భూలోకవాసుల కోరిక మీద శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి రాకుమార్తెలను విడిపించాడు. ఇలా నరకుడు నవగ్రహారాధన మానివేసి పతనమై చివరికి మరణించాడు. శ్రీలంకలో రావణాసురుడు నవగ్రహాలను తన ఆధీనంలో ఉంచుకొని తన కోటలో వాళ్లని లింగరూపంలో ఉంచి నిత్యము పూజించేవాడు. శ్రీరామునితో యుద్ధానికి వెళ్లే ముందు తన బంధుగణమంతా మరణించడం వలన మానసిక సంక్షోభంలో పడి నవగ్రహాలను ఆరాధన చేయక వాటికి నమస్కరించకుండా వెళ్లి ఆ రోజే శ్రీరాముని చేతిలో మరణించాడు. నవగ్రహాలు అనుగ్రహించడానికి జపాలు, హోమాలు, ప్రదక్షిణలు, దానాలు చెప్పబడి ఉన్నవి. ఇవి క్లిష్టతరము. నవగ్రహాల అనుగ్రహానికి, సకల కార్యసిద్ధికి నిత్యం 9 శ్లోకాలు పారాయణ చేసుకోమని మా గురువుగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పి ఉన్నారు. ఆ శ్లోకాల సంపుటియే శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రము. ఏ గ్రహానికి ఏ రత్నమో అని చెబుతూ ఆ శ్లోకాలను ఇప్పుడు వినిపిస్తాను. విని తరిద్దాము. సూర్యునికి మాణిక్యము. తతో రావణ సీతాయా శత్రుకర్మణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పతిః. చంద్రునికి ముత్యము. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాథవా స్మృతి మతి ధృతి దాక్ష్యం సకర్మసు నసీదతి. కుజుడికి పగడము. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. బుధుడుకు మరకతము అంటే పచ్చ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. గురుడుకు పుష్యరాగం. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. శుక్రుడికి వజ్రము. రామః కమలపత్రాక్ష సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. శనీశ్వరుడికి ఇంద్రనీలము. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. రాహువుకు గోమేధికము. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది వాస్త్యేక పత్నీత్వం సీతో భవ హనుమతః. కేతువుకు వైఢూర్యము. నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.